మహా సామ్రాజ్యాల ఢీకొనింపు, నిజమైన యోధుని పుట్టుక, క్రూరవర్త నాశనం అయిన తరువాత వజ్రగిరి మళ్లీ పచ్చగా వికసించింది. ప్రజలు సంతోషంగా పాటలు పాడారు. పిల్లలు వీధుల్లో పరుగులు పెట్టారు. కాని ఆదిత్య హృదయంలో మాత్రం ఒక విచిత్రమైన కలవరముంది. గ్రేటర్ దేన్, ఇది అంతమేనా? లేదా ఇంకా పెద్ద తుఫాను రాబోతుందా? అతడు రాత్రిళ్ళు నిద్రపోలేక కోట మేడలపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు. ఒక రాత్రి పూర్ణచంద్రుడి కాంతిలో ఆకాశం ఎర్రగా మారింది. మేఘాలు చీలినట్టు ఒక నల్ల నీడ ప్రత్యక్షమైంది. ముని స్వరం మళ్లీ వినిపించింది. గ్రేటర్ దేన్, ఆదిత్య, క్రూరవర్త కేవలం అడుగు మాత్రమే. ఇప్పుడు రాబోతున్నది సంకాళపతి, చీకటి సామ్రాట్. వాడిని ఓడించాలంటే నీ శక్తి మాత్రమే సరిపోదు, నీ ఆత్మ పక్వమవాలి. ఆదిత్య బిగ్గరగా అడిగాడు. గ్రేటర్ దేన్, నేను ఏమి చేయాలి ముని? ముని సమాధానం, గ్రేటర్ దేన్, నీ గమ్యం ఇప్పుడు వజ్రగిరిని దాటి వెళ్ళాలి. 7 రాజ్యాలు దాటాలి, 2 సముద్రాలు దాటాలి. ఓ అగ్ని పర్వతం మధ్యలో అమరాస్త్రం నిన్ను ఎదురు చూస్తోంది. సముద్రపు అల సముద్ర యాత్ర. ఆదిత్య మొదటిసారి తన రాజ్యాన్ని వదిలి బయలుదేరాడు. ఒక చిన్న నౌకలో సముద్రం దాటాలి. 3వ రోజున సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు పర్వతాల్లా పైకి ఎగసాయి. అగాధాల్లోంచి ఒక మహాసముద్ర రాక్షసం తేలింది. అది గర్జించింది. గ్రేటర్ దేన్, తిరిగి వెళ్ళు మానవా, ఇది నీకు కాదు. ఆదిత్య తన వజ్రమణిని పైకి ఎత్తి అన్నాడు. గ్రేటర్ దేన్, నా దారి నాకే తెలుసు. నీ భయం నన్ను ఆపలదు. అతడు జలంలోకి దూకి రాక్షసంతో నేరుగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం 3 రోజులు 3 రాత్రులు సాగింది. చివరికి రాక్షసం తల వంచి ఇలా అన్నది. గ్రేటర్ దేన్, నువ్వు శక్తితో కాదు, ధైర్యంతో నన్ను గెలిచావు. నీకు నా ఆశీర్వాదం. అప్పటి నుండి సముద్రమాదిత్యకు మార్గం ఇచ్చింది. కిరీటం అపూర్వమైన ప్రేమ ప్రవేశం. మాయాదేవి అగ్నిపర్వతం దగ్గరలో ఉన్న ఒక రహస్య రాజ్యం, సూర్యనగరం. అది పాలించే రాణి కుమార్తె మాయాదేవి. ఆమె ధైర్యవంతురాలు, బుద్ధిమంతురాలు, తీక్షణ నేత్రాలు కలిగిన సౌందర్యవతి. ఆదిత్యను మొదట చూసినప్పుడే ఆమె అన్నది. గ్రేటర్ దేన్, నువ్వు సాధారణ యోధుడు కాదు. నీ కళ్లలో యుద్ధం ఉంది, నింటి హృదయంలో కరోనా ఉంది. ఆదిత్య కూడా మొదటిసారి తన హృదయం వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అయినా అతడు చెప్పాడు. గ్రేటర్ దేన్, నాకు ప్రేమకు సమయం లేదు. ప్రమాదం సమీపంలో ఉంది. మాయాదేవి నవ్వింది. గ్రేటర్ దేన్, యోధునికి ప్రేమేతని అతిపెద్ద ఆయుధం అవుతుంది. ఆమె తన సేనతో ఆదిత్యకు సహాయం చేసేందుకు నిర్ణయించుకుంది. అప్పటి నుండి యుద్ధం, ప్రేమ, ధైర్యమొకే బాటలో సాగాయి. అగ్నిపర్వత పరీక్ష. చివరికి అతడు అగ్నిపర్వతం చేరాడు. ఆ లోపలే అమరాస్త్రం. లోపలికి అడుగుపెట్టగానే అగ్ని గాలిలా చుట్టుముట్టింది. రాళ్లు కరిగిపోయాయి. చర్మం కాలుతున్నట్టు అనిపించింది. అగ్నిస్వరం ఇలా అన్నది. గ్రేటర్ దేన్, నీ లోపల కోపం ఉంది, అహంకారం ఉంది, త్యాగం ఉందా? ఆదిత్య మోకాళ్లపై పడి అన్నాడు. గ్రేటర్ దేన్, ఈ శరీరం కాదు, నా ఆత్మ నీ ముందు సమర్పితం. ఆ క్షణమే అగ్ని శాంతించింది. అప్పుడే ఒక బంగారు కిరణంలా అమరాస్త్రం అతని చేతిలోకి వచ్చింది. ఆయుధం మనసుతో స్పందించేది, ధర్మం కోసం మాత్రమే పనిచేసేది. అమావాస్య సంకాళపతి అవతరణ. భూమి కంపించింది. ఆకాశం నీలం నుంచి నల్లగా మారింది. సంకాళపతి సేన భూమిమీదకు దిగింది. లక్షలాది రాక్షస సైన్యం, నల్ల గుర్రాలు, అగ్ని ఎలుగులు, గగనయోధులు, వారి గర్జనతో కొండలు కంపించాయి. ఆదిత్య ముందుకెళ్లి గర్జించాడు. గ్రేటర్ దేన్, ఇది భూమి, ఇది మనుషులది. నీ చీకటికి ఇక్కడ చోటు లేదు. సంకాళపతి నవ్వాడు. గ్రేటర్ దేన్, నువ్వు ఒక్కవాడివి, నేను అమరుడిని. అప్పుడే పక్కనే మాయాదేవి ముందుకొచ్చి అంది. గ్రేటర్ దేన్, అతడు ఒంటరిగా కాదు, అతడితో ధర్మం ఉంది. యుద్ధం మొదలైంది. విరుద్ధ దిశల్లో ఉంచిన 2 కత్తులు. గొప్ప యుద్ధం కొనసాగింపు జరుగుతుంది. ఇది ఇక్కడ ఆపుతున్నాను, లేదంటే ఇంకా పొడుగుతూనే పోతుంటుంది. పార్ట్ 3లో జరగబోయేది. తనిఖీ గుర్తు బటన్. ఆకాశ యుద్ధం, విమానాల్లాంటి రాక్షసాలు. తనిఖీ గుర్తు బటన్. ఆదిత్య మరణ సరిహద్దుకు చేరడం. తనిఖీ గుర్తు బటన్. మాయాదేవి త్యాగం. తనిఖీ గుర్తు బటన్. వజ్రగిరి వినాశన అంచుకు చేరడం. తనిఖీ గుర్తు బటన్. చివరికి దేవతల జోక్యం. తనిఖీ గుర్తు బటన్. ఒక షాకింగ్ ట్విస్ట్. నీవు రెడీ అయితే కేవలం ఇలా రాయి.